సీఎం ని బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా ప్రజల కళ్లల్లో ఆనందం కోసం భట్టి పనిచేయాలని సూచించారు. ఆయన కొంతమందికి సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో చెప్పండి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 9 బ్లాక్ టెండర్ లో సైట్ విజిట్ ఉందా అని ప్రశ్నించారు. సింగరేణి స్కామ్ పై సిట్టింగ్ జడ్జ్ లేదా సిబిఐతో విచారణ జరపాలంటూ హరీష్ డిమాండ్ చేశారు. నేను అడుగుతున్న బట్టి గారు, కొంతమందికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? బయట పెట్టండి. ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయో బయట పెట్టండి. ఎంతమంది సైట్ విజిట్ చేసిండ్రు, ఎంతమంది సర్టిఫికెట్లు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇందులో ఏమున్నది? బట్టలకే వాషింగ్ మిషన్కు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉంది, డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు, నేను సింగరేణిలో ఓబీ బ్లాక్ పెట్టింది అంటాడు. ఎక్కడున్నా అలా ఓబీ బ్లాక్ ఉందా నువ్వు చూపించిన దాంట్లో? దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేయకండి. రాష్ట్ర ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా పనిచేయడం ఒక సీనియర్ నాయకుడిగా మీ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన బొగ్గు స్కామ్లో ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏమవుతుంది? నువ్వు ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే కుంభకోణానికి సూత్రధారి పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడటానికి దొంగ చేతికి తాలపు చెల్లించినట్టు కదా. కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. సరే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చెప్తే ఇవాళ ఎక్కువైతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిన కమిటీ ఎవరు, ఆ కమిటీలో ఉన్న వాళ్లకు వీళ్ళకున్న సంబంధాలు ఏంది, వాళ్ళు కూడా ఎట్లా కుమ్మక్కైతుండ్రు, ఆల్ దోస్ డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చిందే కాంగ్రెస్, స్కామ్కు తెరలేపిందే కాంగ్రెస్, డీజిల్ కుంభకోణాన్ని తెచ్చింది కాంగ్రెస్. మొన్న నేను సోలార్ పవర్ టెండర్ స్కామ్ గురించి చెప్పిన, దాని గురించి సమాధానం వచ్చిందా? నేను మొన్న ఇంకోటి చెప్పిన, శ్రీరాంపూర్ టెండరు ఓపెన్ అయిన తర్వాత 7 సార్లు డేటు పెట్టి 7 సార్లు ప్రైస్ బిడ్ ఎందుకు ఓపెన్ అయింది? మీ రింగు ఫైనల్ కాలేదు కదా, మీ లెక్క సెటిల్ కాలేదని కదా. ఎక్కడైనా 7 సార్లు ప్రైస్ బిడ్ ఓపెన్ కాకుండా టెండర్ వాయిదా పడుతుందా? ఏం కారణం చేత వాయిదా పడ్డది? ఎందుకు ఆ టెండర్ని ఇంకా రద్దు చేస్తలేరు? 9 బ్లాక్ టెండర్ మాట్లాడినారు బైసాబ్. బీఆర్ఎస్ టైంలో కూడా 9 బ్లాక్ టెండర్ పిలిచినాం. బీఆర్ఎస్ పిలిచినప్పుడు 9 బ్లాక్ టెండర్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉందా? ఉంటే బయట పెట్టు. బీఆర్ఎస్ టైంలో వచ్చిందంటున్నావు కదా, మరి బీఆర్ఎస్ హయాంలో 9 బ్లాక్ టెండర్ పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్తో మేము పిలిచినామా? ఉంటే బయట పెట్టు. లేదు, మీరు పెట్టింది ఇప్పుడు, మా హయాంలో లేదు.